ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవుడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వారో తెలుసా? ఊహించిన దానికన్నా కూడా, అడిగిన దానికన్నా ఊహకు మించి గొప్ప చేయువాడు, గొప్ప కార్యములు చేయువాడు. ఆయన కార్యములు మనుషులెవ్వరూ కూడా తలంచలేరండి. అట్టి రీతిగా మనుషులను గొప్ప చేసి నడిపించే దేవుడు. ఒకవేళ ఈరోజు ఈ లోకంలో కానీ, నీ కుటుంబంలో కానీ, లేకపోతే నీ చుట్టుపక్కల ఉంటున్న ప్రజలలో, లేకపోతే నువ్వు చదువుకుంటున్న చోట్ల, నువ్వు పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో అందరూ కూడా నిన్ను తక్కువ చూపు చూస్తూ హేళన చేసి మాట్లాడుతున్నారా? నీకేమీ రాదని, నువ్వు దేనికి కూడా పనికి రావని, మీ బ్రతుకులు ఇంతే, మీ జీవితం మారదు అని చెప్పి నిన్నందరూ కూడా హేళన చేసి అవమానకరంగా మాట్లాడుతున్నారా? వారితో పోల్చుకుంటే నేను ఎందుకు కూడా పనికిరాను, నాకంటూ ఏమీ లేదు, నాకంటూ ఏమీ తెలియదు, నన్నెవ్వరూ కూడా ప్రేమించటం లేదు, నన్నెవ్వరూ ఆదరించటం లేదు, ఎందుకు నాకు ఈ బ్రతుకని చెప్పి బాధపడుచున్నావా, వేదన పడుతున్నావా? నీ జాబ్ విషయంలో, నీ స్టడీలో, ఇంకా దేనిలో అయినా సరే జ్ఞానము లేదని చెప్పి అందరూ కూడా నిన్ను అవమానపరుస్తూ హేళన చేస్తున్నారా? నీ జీవితంలో కనుక ఒకవేళ ఈరోజు నువ్వు ఇలాంటి ఇబ్బందిని, ఇలాంటి క్లిష్ట పరిస్థితులను, ఇలాంటి వేదనకరమైనటువంటి సవాళ్లను నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే ఆ దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఏమిటో తెలుసా? అడుగు వాటికన్నా కూడా, ఊహించు వాటికన్నా కూడా అత్యధికంగా ఇచ్చే దేవాతి దేవుడండి. మరి ఆనాడు సొలొమోను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. ఏమనో తెలుసా? అయ్యా, దయచేసి నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము కావాలి. నీ జ్ఞానమును గనక నాకు ఇస్తే నీ ప్రజలను నేను పరిపాలిస్తాను తండ్రి, పాలిస్తాను దేవా అని చెప్పి సొలొమోను దేవుని పాదముల చెంత కూర్చొని ప్రార్థించినప్పుడు సొలొమోనుకి దేవుడు జ్ఞానములు ఇవ్వలేదా? మరి సొలొమోనుకి దయచేసినటువంటి జ్ఞానము ఆయన నీకు కూడా దయచేసి, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, నువ్వెందుకు పనికిరావు, నీ స్టడీలో, జాబ్లో నువ్వెప్పుడు వెనకబడే ఉంటావని చెప్పి ఎవరైతే అవమానపరుస్తున్నారో వారి ముందే ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఒక్కసారి ఆయన గొప్ప చేయటం గనక మొదలు పెడితే దానిని ఆపగలిగినటువంటి వారు ఈ భూమి మీద ఎవ్వరు కూడా లేరండి. అయితే నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యములను, మేలులను నువ్వు చూడాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన యందు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండాలండి. నిందలు వస్తున్నాయనో, అవమానం వస్తుందనో విశ్వాసంను, నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు కోల్పోకూడదు. మనుషుల దగ్గర నువ్వు ఎంత తగ్గించబడతావో దేవుని చేత అంతకన్నా రెట్టింపుగా నువ్వు గొప్పగా హెచ్చించబడతావండి. మరి దావీదు గొర్రెలు కాచుకునేవాడని చెప్పి అందరూ కూడా దావీదును చులకనగా చూశారు. పనికిరాడు, వీడసలు దేనికి పనికిరాడురా, ఒక గొర్రెలు కాసుకోవడానికి తప్ప యుద్ధంలో ఉండటానికి కానీ, యుద్ధంలో పని చేయడానికి కానీ దావీదు దేనికి పనికిరాడని చివరికి తన తండ్రి కూడా దావీదుని హేళనగా చిన్న చూపు చూశాడు. అన్నలందరూ కూడా నవ్వుతున్నారు. కానీ దేవుడు మాత్రము తనను ఒక రాజుగా నియమించాడండి. దేవుని యొక్క కార్యములు అంత గొప్పగా ఉంటాయి. దావీదుకి ఏమీ లేకపోయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంది. ఆయన దగ్గర తగ్గించుకునే గుణం ఉంది. అందుకనే దేవుడు తన యొక్క విశ్వాసాన్ని చూసి, తన భక్తి జీవితాన్ని చూసి, తనను తాను ఏ విధంగా అయితే దావీదు తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఉన్నాడో అతని యొక్క భక్తి జీవితాన్ని అంతటినీ కూడా చూసి ఆ గొర్రెలు కాచుకునే గొర్రెల దొట్టులో నుండి దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడండి. కనుక ఈరోజు నువ్వు కూడా దావీదు వలె ఇలాంటి స్వభావాన్ని, విశ్వాసము కలిగి, దేవుని యందు నమ్మిక కలిగి, నేను నువ్వు తగ్గించుకొని హింసలైనా, నిందలైనా, అవమానమైన, శ్రమ అయినా సరే దేవుని సన్నిధిలో తగ్గి గనక నువ్వు ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క కార్యమును నీ జీవితంలో చూస్తావు. మనుషులకి నువ్వేంటో తెలియకపోవచ్చు, నువ్వేంటో తెలియక, నీ శక్తి ఏమిటో తెలియక, నీ సామర్థ్యం ఏమిటో తెలియక వారు నిన్ను అనేక
అనేక మంది ఎదుట తగ్గించి చులకనగా చూసి అవమానించి నీ యొక్క మనసుని గాయపరుస్తున్నారేమో. కానీ ఆ సమస్తాన్ని సృజించినటువంటి దేవాతి దేవునికి నువ్వేంటో తెలుసు కదా, నీ జ్ఞానం ఏంటో తెలుసు, నీ భక్తి ఏమిటో తెలుసు, నువ్వెంత శక్తిమంతుడవో ఎంత విలువైన వాడువో ఆయనకు తెలుసు కనుక ఆయన తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడని దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ఉండు. ఆయన నీ పట్ల కార్యములు జరిగించే అంతవరకు ఓర్పుతో సహనముతో ఏం చేయాలో తెలుసా, ఆయన యందు కనిపెట్టి ప్రార్థించమ్మా. నీ జీవితం మారాలి, గొప్ప కార్యములు నువ్వు చూడాలి అంటే అది కేవలము ఆయన ద్వారా మాత్రమే సరిపోతుంది. నీ చుట్టూ ఎంతగా నీకు విరోధముగా జరుగుతున్నా, ఎవ్వరు ఏమన్నా సరే ఆయన యందు విశ్వాసాన్ని నమ్మకాన్ని మాత్రము కోల్పోవద్దు. ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళు. నువ్వు నమ్మిన ఏ ఒక్కరు కూడా నీతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆధారపడటానికి ఎవ్వరు కూడా నీకు తోడు లేకపోవచ్చేమో, కానీ ఇమ్మానుయేలుగా ఆ దేవాతి దేవుడు నీకు తోడున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా నీ జీవితంలో నీ పట్ల అద్భుతములు చేసి ఎవరైతే నిన్ను నిందించారో అవమానించారో వారందరి ఎదుటే ఆయన నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసాన్ని నమ్మికను కలిగి దేవుడు చేయబోయే మేలుల కొరకు కనిపెడదాము. చిన్న ప్రార్థన చేసుకుందామా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృపగలిగిన ఉన్నతమైన మీ నామమునకై సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తున్నాం. అవును దేవా, ఆనాడు సొలొమోను రాజు జ్ఞానం అడగగా అతనికి జ్ఞానంను దయచేసిన దేవా, గొర్రెల కాచుకునే దావీదుని ఆ గొర్రెల దొడ్డులో నుండి తీసుకుని రాజుగా నియమించి అభిషేకించిన మా గొప్ప తండ్రి, ఈరోజు మా జీవితాలలో బిడల పట్ల మేము కూడా అట్టి గొప్ప కార్యములను మేలులను చూడాలని ఆశపడుచున్నాం. అడుగు వాటికన్నా కూడా ఊహించే వాటికన్నా కూడా అత్యధికముగా చేయగలిగిన దేవా నీ నామమునకే స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. ఎంతమంది బిడ్డలైతే నీ కార్యముల కొరకు ఆశతో కనిపెట్టుకుని ప్రార్థిస్తున్నారు. వారు జాబ్ చేసే చోట్ల, పని చేస్తున్న ప్రదేశాలలో, వారు చదువుకుంటున్న ప్రదేశాలలో నా తండ్రి, వారు ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్క చోట్ల దేవా, ఎంతమంది బిడ్డలైతే హెచ్చించబడాలని గొప్ప కార్యములు వారి జీవితాలలో చూడాలని ఆశపడుచున్నారో వారందరి ఎడల ఉన్నతమైనటువంటి కార్యములను మేలులను జరిగించి అవమానింపబడిన చోటే ఆశీర్వదించి దీవించి మేలులతో నింపమని వేడుకొనిచున్నాం. కృప చూపించండి. నీ అభిషేకం ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాము దేవా. ప్రతి ఒక్క బిడ్డ పట్ల గొప్ప కార్యములను మేలులను దయచేసి ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకొని మీ నామమునకే మహిమ తెచ్చుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగా.